హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం అనే భావించాలి. ఉన్న 92 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి టాప్ క్వాలిటీ పోస్ట్స్ అన్నమాట. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి మనం. సో ఈ 92 పోస్టుల్లో టాప్ వచ్చేసి డెప్యూటీ కలెక్టర్ అన్నమాట. వీటినే ఆర్డీఓ అని కూడా అంటారనమాట. తర్వాత డిఎస్పి, ఇలా డిఫరెంట్ పోస్టులు అనేవి టాప్ క్వాలిటీ పోస్టులు అనమాట. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా ఒకరి చేతుల్లో పెట్టే పోస్టులు అనమాట ఇవి. ఇతని చేతుల్లోనే జిల్లా అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంటుంది, ఇతని చేతుల్లో రెవెన్యూ శాఖ నడుస్తూ ఉంటుంది, ఇతని చేతుల్లో పోలీస్ శాఖ నడుస్తూ ఉంటుంది. ఇలా ఈ విధంగా టాప్ క్వాలిటీ పోస్టులు మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు, మీ బెస్ట్ ఇవ్వండి. ఈ వీడియోలో మనం చూడబోయేవి ఇంపార్టెంట్ డేట్స్, నెగిటివ్ మార్కింగ్ సంగతి ఏంటి, రేషియో సంగతి ఏంటి, తక్కువ టైం ఉంది ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, అసలు ఈ ప్యాటర్న్ ఎలా ఉంది, ప్యాటర్న్ ఏమైనా మార్చారా లాస్ట్ టైంకి ఈ టైంకి అనేది ఒకసారి మనం చూద్దాం. ఎవరైతే పట్టుదలతో కసితో ఈ గ్రూప్ 1 ఉద్యోగాల్ని, జిల్లా స్థాయి ఉద్యోగాల్ని సాధించడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి మన మిస్టర్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫుల్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. టాప్ క్వాలిటీ కంటెంట్ మేము ఎలా అయితే మిగతా ఎగ్జామ్స్కి అందించామో ఇప్పటి వరకు ఏపీపీఎస్సిలో రిలీజ్ అయినవి ఇప్పుడు గ్రూప్ 1 కూడా అలానే అందించబోతున్నాం. ఏవైతే కొత్తగా ఫ్రెష్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటిని లింక్ చేస్తూ మీకు క్లాసులు అనేవి చేయడం జరుగుతుంది. కంప్లీట్ వీడియో క్లాసులు ఫ్రెష్గా స్టార్ట్ చేసి 60 డేస్ యాక్షన్ ప్లాన్తో మీ ముందుకు రాబోతున్నాం. 60 డేస్లో ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ అనేది మీకు పూర్తి చేసే బాధ్యత మాది. ఏ రోజు ఏ టాపిక్ చదువుతారు, వాటికి సంబంధించిన కంటెంట్ ఏంటి, తర్వాత ఆ టాపిక్స్ చదివాక వీక్లీ మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు దానికి సంబంధించి స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాక గైడెన్స్ వీడియోస్లో మీకు ఆన్సర్ రైటింగ్ క్లాసెస్, ఏ విధంగా ఆన్సర్స్ ఫ్రేమ్ చేయాలి, టాపర్స్ ఏ విధంగా ఆన్సర్స్ రాశారు, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. మిగతా వాటిల్లాగా మీకు ఒక 1500 వీడియోలు మీకు అన్ని ఇచ్చేసి ఈ 1500 వీడియోలు చూడడానికి మీకు ఒక సంవత్సరం కూడా సరిపోదు. అంత కంటెంట్ మీకు డంప్ చేయము. ఫ్రెష్ క్లాసెస్ ఇప్పుడిప్పుడే చేస్తాము. ప్రిలిమ్స్ని ఏ రోజు క్లాస్ ఆ రోజు ఫినిష్ అయ్యేలా మీకు క్లాసులు అనేవి డెలివర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ జిల్లా పోస్టులు సాధించాలనుకుంటున్నారో ఈ కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం ప్లే స్టోర్లోంచి మిస్టర్ కాంపిటేటివ్ అనే యాప్ ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇచ్చాము. అక్కడ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, వెళ్ళి ఫ్రీ క్లాసెస్ చూడండి. కంటెంట్ క్వాలిటీ ఎలా ఉండబోతుందో చూడండి. నేను కంటెంట్ క్వాలిటీ ఒకసారి చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 కోర్సులో ప్రిలిమ్స్ విడిగా ఉంది, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ కూడా విడిగా ఉంది. అతి తక్కువ ప్రైస్కే దీన్ని మేము మీకు అందించబోతున్నాం. ఇంటరాక్టివ్ వీడియో క్లాసెస్, మొత్తం సిలబస్ అంతా కూడా ఇన్ టైంలో కవర్ అయ్యేలా ఎన్సీఆర్టీ మరియు తెలుగు అకాడమీ బేస్ చేసుకొని మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వీళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి లేదా స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు, వీళ్ళ చేత మీకు క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మన స్టేట్వే కాకుండా తెలంగాణ స్టేట్వి అండ్ యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు అనలైజ్ చేసి వాటి తాలూకా డేటా అనేది మీకు ఇస్తాము. ఆ అనాలిసిస్ అనేది మీకు ఇస్తాము. అవి మీకు దిక్సూచిలా పనిచేస్తాయి. స్టడీ మెటీరియల్స్ ఇస్తాము. అండ్ జనవరి నుంచి పాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఎగ్జామ్కి ఆల్రౌండ్గా కవర్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే మీకు భాగంగా ఉంది. ఒక యాక్షన్ ప్యాక్డ్ కోర్స్ అనమాట. మీరు ఎక్కడికి కూడా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సింగిల్ షాట్లో మీకు ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే కోర్స్ ఇది. ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా చెప్తాం. మనకున్న షార్ట్ టైంలో, ఈ 3 months టైంలో ఎవ్వరు కూడా సిలబస్ని పూర్తిగా ఫినిష్ చేయలేరు, ఇది ఫ్యాక్ట్. సో ఇంపార్టెంట్ ప్రయారిటైజ్ చేసుకోవాలన్నమాట. కీ ఏరియాస్ ఏంటి, ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్, ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ విధంగా మనం ప్రయారిటైజ్ చేసుకొని ఉన్న నాలెడ్జ్తో ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా మనం నేర్చుకుంటే ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఆన్సర్ రైటింగ్ కూడా మనం టాపర్స్ ఎట్లా రాశారో ఆన్సర్లు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎట్లా రాయాలి అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. స్ట్రాటజీ వీడియోలు ఇస్తాము. కంప్లీట్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. ప్రైసింగ్ కూడా అతి తక్కువ ప్రైస్కే విద్యార్థులకు అందించడం జరిగింది. ఒక్కసారి మీరు వెళ్ళి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ప్లే స్టోర్లోకి వెళ్ళి మిస్టర్ కాంపిటేటివ్
అని క్లిక్ చేస్తే మీకు ఈ బ్లాక్ కలర్ లోగోతో మీకు కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేము నమ్మే సిద్ధాంతం ఏంటంటే ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కదానికే ఉందన్నమాట. ఒక్కసారి మీరు చదవడం స్టార్ట్ చేశారంటే మీ ఫ్యామిలీ ఫేట్, మీ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ ఫేట్, ఈ కంప్లీట్ సొసైటీ ఫేట్ అనేది మీరు మార్చగలిగే అవకాశం అండ్ ఆ పవర్ అనేది మీకు వస్తుంది. సో అందరూ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎన్రోల్ అవుదాం అనుకున్న వాళ్ళు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మా ఈ నంబర్ కాల్ చేసి అయినా సరే ఎన్రోల్ అవ్వచ్చు. సో కంటెంట్ అంతా కూడా మీకు ఈ విధంగా ఇన్నోవేటివ్గా ఉండబోతుంది. ప్రతిదీ ఈజీగా అర్థమయ్యేలా ఉండబోతుంది. మీరే చూస్తారు. కంటెంట్ యూ విల్ బీ 100% సాటిస్ఫైడ్. నేను సిలబస్ అనేది 100% కంప్లీట్ చేశాను, తక్కువ టైంలో నాకు అంతా కంప్లీట్ అయింది అనే సాటిస్ఫాక్షన్ మీకు వస్తుంది. క్వాలిటీ చూసినట్టయితే ఈ విధంగా ఇన్నోవేటివ్గా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నవే మేము స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. ఈ శాంపుల్ వీడియోస్ అన్నీ మీకు యాప్లో అవైలబుల్ ఉంటాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, తీసి మీరు చూడొచ్చు. చూసి మీరు ఎలా ఉందో చూసి ఆ తర్వాత ప్రిఫర్ చేయొచ్చు. దట్స్ ఆల్. లెట్స్ గో టు నోటిఫికేషన్. లెట్స్ స్టడీ ద నోటిఫికేషన్ కంప్లీట్లీ ఇన్ డీటెయిల్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 సర్వీసెస్, దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 2 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి, అంటే లాస్ట్ రిక్రూట్మెంట్లోవి ఇప్పుడు ఇస్తారనమాట. సో 90 ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి, వీటికి మనం అప్లికబుల్. ఇక్కడ స్టూడెంట్ ఎప్పుడైనా సరే, ఒక మంచి స్టూడెంట్ తనంతట తాను నోటిఫికేషన్ చదువుకొని మొత్తం క్షుణ్ణంగా చదివి తను అర్థం చేసుకొని ఏమైనా డౌట్స్ వస్తే అప్పుడు అడిగే విధంగా ఉండాలి. ఎవరు మీకు తీసుకొచ్చి నోట్లో పెట్టి స్పూన్ ఫీడ్ చేయకూడదు. సో మీరు నోటిఫికేషన్ సొంతంగా చదివి అర్థం చేసుకునే సామర్థ్యం మీకు ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి యాజ్ అన్ యాక్టివ్ స్టూడెంట్. సో డేట్స్ చూసినట్టయితే అప్లికేషన్ తీసుకునే డేట్ 13th అక్టోబర్, 13 అక్టోబర్ నుంచి వాళ్ళు వెబ్సైట్లో అప్లికేషన్స్ తీసుకుంటారు. స్టూడెంట్స్ చాలామంది, ఇప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ అనుకోండి, చాలామంది ఓటీపీఆర్ ఆల్రెడీ ఫిల్ చేసి ఉన్నారనమాట. చూసి మీ డీటెయిల్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. యాజ్ అ రెస్పాన్సిబుల్ స్టూడెంట్ యూ హ్యావ్ టు డూ దాట్. తర్వాత మీకు న్యూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఓటీపీఆర్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి ఉంచుకోండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి విడిగా అప్లై చేయాలి. ఓటీపీఆర్ని ఫిల్ చేసినంత మాత్రాన నోటిఫికేషన్కి అప్లై చేసినట్టు కాదు. సో ఇది కమిషన్ వెబ్సైట్ అనమాట, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్. సో ఎంతమంది స్క్రీనింగ్ టెస్ట్ దాటి మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తారో అనేది కమిషనే డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు ఏం క్లారిటీ ఇవ్వలేదు, బట్ దట్ మైట్ బి 1:15 ఆర్ 1:12 ఏదైనా అవ్వచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది 3 స్టేజెస్లో నడుస్తుంది. అందరికీ తెలిసిందే. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ అంటాం అన్నమాట. దీన్ని ఏమంటారు? ప్రిలిమ్స్ అంటారు. తర్వాత మెయిన్స్ ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్ అంటారు, దాన్నే ఇంటర్వ్యూ అని కూడా మనం అనుకోవచ్చు. ఈ విధంగా 3 స్టేజెస్లో మనకి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 18th డిసెంబర్ అన్నారు. ఇది టెంటేటివ్ అంటే సుమారుగా అక్కడ ఉండొచ్చు అనేది. స్టూడెంట్స్ నుంచి యాజిటేషన్స్ రావడం, సో మనకి ఎప్పుడూ చూస్తున్నదే, ప్రతిసారి మనకి జరుగుతున్నదే. నోటిఫికేషన్లో డేట్ ఇచ్చినా సరే అది ఎక్స్టెండ్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. సో పెట్టేసినా పెట్టేయచ్చు, బట్ మనం ఈ డేట్కే ఫిక్స్ అయ్యి వెళ్తాం. ఏది కూడా అపోహలతో వెళ్ళాం. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా మార్చ్లో ఉందని చెప్పారు. ఓకేనా? వెబ్సైట్ని ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉంటే మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. మీరు మా యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు యాప్లో నోటిఫికేషన్స్ అనేవి తప్పనిసరిగా వస్తాయి అప్డేట్స్కి సంబంధించి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఇంకేం ఉన్నాయి, వేకెన్సీస్ ఏమి ఇచ్చాడో చూద్దాం. వేకెన్సీస్ నేను ఎప్పుడు చెప్తుంటాను, వేకెన్సీస్ కోసం అసలు ఏంటి గ్రూప్ 1 సర్వీసెస్ ఎంత పవర్ఫుల్ అనేది నేను ఒక్కొక్క పోస్టు కూడా వెళ్ళి డెప్యూటీ కలెక్టర్ పవర్స్ ఏముంటాయి. డెప్యూటీ కలెక్టర్ అంటే ఎవరండి? ఆర్డీఓ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో మీకు సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా మీకు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కూడా డెప్యూటీ కలెక్టరే హ్యాండిల్ చేస్తారనమాట ఒక డిస్ట్రిక్ట్లో. ఇది 10 వేకెన్సీస్ ఉన్నాయి. 10 ఇస్ నాట్ ఎ స్మాల్ నెంబర్, ఇట్స్ అ వెరీ గుడ్ నెంబర్. ఉన్నవి 90 పోస్టులు అయినా టాప్ క్వాలిటీ పోస్టులకే వీళ్ళు ఫిల్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ చిన్నవి ఏవైతే ఆడిటర్ అండ్ ఇవి చిన్నవని కాదు, వాటితో కంపారిటివ్లీ చిన్నవి, అవి తక్కువ ఇవ్వడం జరిగింది. టాప్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉన్నాయి. సో ఇవి స్టేట్ వైడ్ పోస్టులు అనమాట. నా జిల్లాకి లేదు అనడానికి లేదు,
స్టేట్ వైడ్ పోస్టులు ఉన్నాయి, స్టేట్ వైడ్ తీస్తారనమాట రిక్రూట్మెంట్. కాబట్టి ఎవరైనా పోటీ చేయొచ్చు. మీ సత్తా బట్టే మీకు రిక్రూట్మెంట్ అనేది, మీకు జాబ్ అనేది వస్తుంది. డిఎస్పీ అనేవి 13 పోస్టులు ఇచ్చారు. వీళ్ళకి 30 ఏజ్ లిమిట్ అనమాట. రిజర్వేషన్ అనేది ఉంటే 35 ఏజ్ లిమిట్. ఇక్కడ స్కేల్ ఆఫ్ పే ఇచ్చారు. ఈ పేతో బేసిక్ పే ఉంటుంది. ఆ బేసిక్ పేకి మీకు హెచ్ఆర్ఏ డిఏ కలుపుకొని అరౌండ్ మీకు 90,000 వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది శాలరీ, దానికంటే ఎక్కువే ఉంటుంది. సో నెక్స్ట్ డిఎస్పీ జైల్స్ 2 పోస్టులు ఇచ్చారు. డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, దీనికి 2 పోస్టులు ఇచ్చారు. ఏజ్ లిమిట్ 28. కేర్ఫుల్గా ఉండండి. సో అసిస్టెంట్ ట్రెజరర్, ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఎంపీడీఓ మండల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇతని చేతుల్లో ఉంటుంది. ఎంపీడీఓ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. రిజిస్ట్రార్ అంటే మీరు ఎప్పుడైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది. దానికన్నా పై లెవెల్లో ఆ రిజిస్టర్ ఆఫీసులు అన్నింటినీ హోల్డ్ చేసేదే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా పెద్ద పోస్టులు ఇవి, అసలు మీరు ఊహించలేనంత పోస్టులు అనమాట ఇవి. వాటి పవర్ అంత వాల్యుబుల్గా ఉంటుంది. సో మున్సిపల్ కమిషనర్, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్ అనమాట. సో అర్బన్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ కమిషనర్ చేతిలో ఉంటుంది. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులే, అన్ని టాప్ క్వాలిఫైడ్ పోస్టులు. ఇలాంటి పోస్టులు మళ్ళీ మళ్ళీ రావు. సో గివ్ యువర్ బెస్ట్, ఇదే మేము చెప్పదలుచుకున్నది. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకోండి. ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు రాయడానికి లేదు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రతి దానికి డిగ్రీ ఉంటే సరిపోద్ది. కేవలం ఈ 5th పోస్ట్ ఏదైతే ఉందో, పోస్ట్ కోడ్ నెంబర్ 5 అంటే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఏదైతే ఉందో దానికి ఫైర్ అండ్ ఇంజనీరింగ్ లేదా బిఈ ఆ క్వాలిఫికేషన్ కావాలన్నమాట. సో ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఎవరైతే డిఎస్పీ వీటికి పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మా యాప్లో చాట్ బాక్స్లో మీరు అడగవచ్చు మాకు. సో ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటా అంటే ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ 8లో కూడా రిజర్వేషన్ పొందకుండా పూర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షల కంటే తక్కువ ఉందో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కోటా అనేది వర్తిస్తుంది. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీ ఫ్యామిలీ టోటల్ యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది 8 లక్షల కంటే తక్కువ ఉంటే అప్పుడు మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీ కన్సర్న్ ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ఇస్తారనమాట. అక్కడికి వెళ్ళి తీసుకొని ఇది అప్లోడ్ చేస్తే మీకు ఇప్పుడు అవసరం లేదు, తర్వాత టైంకి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు డిఫరెంట్ జోన్స్ కింద డివైడ్ చేశారు. ఇవి స్టేట్ వైడ్ పోస్టులే. 1, 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి జోన్స్ వారి భర్తీ చేస్తారనమాట. స్టేట్ వైడ్ సెలక్షన్ ఉంటుంది, అలాట్మెంట్ మాత్రం జోన్ వైజ్ ఉంటుంది అనమాట. ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 14. సో ఒక్కసారి ప్యాటర్న్ ఏంటో అనేది మనం చూద్దాం. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు, ఇవి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ 5 years ఏజ్ రిలాక్సేషన్ అనమాట. సో 42 + 7 42 + 5 47 వరకు ఇవ్వచ్చు. బట్ డిఎస్పీకి మాత్రం పోస్ట్ కోడ్ ఏదైతే ఉందో డిఎస్పీస్ ఉన్నాయి కదా, డిఎస్పీ పోస్ట్కి మాత్రం 30, రిజర్వేషన్ ఉంటే 35. సో ఎట్లా అప్లై చేయాలి ఏంటనే సెపరేట్ వీడియో చేస్తాము. ఇప్పుడు మనకి 13th October కదా, అప్పుడు సెపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇవి కొన్ని సెంటర్స్ ఇచ్చారు. మ్యాక్సిమం అన్ని సెంటర్స్ ప్రిలిమ్స్కి ఉంటాయి, మెయిన్స్కి మాత్రం ఈ సెంటర్స్ మాత్రమే ఉంటాయి, ఈ 4 సెంటర్స్. సో ఇదంతా మనకు అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇవి మనకి అనెక్స్చర్ 1 అంటారు దీన్ని. ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మనకి ఈ అనెక్స్చర్ తెలియజేస్తుంది అనమాట. ఇవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. సో ఫ్రెష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. సో డిప్యూటీ కలెక్టర్ చూసాం కదా, మీ క్యాస్ట్ వారీగా ఇవి స్టేట్ వైడ్ పోస్టులు అనమాట. మీ కేటగిరీ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది. ఉమెన్కి ఇది చాలా సువర్ణ అవకాశం. సో హారిజాంటల్ రిజర్వేషన్ ఉంది అంటే ఖచ్చితంగా ఉమెన్కి 33% ఆఫ్ ద పోస్ట్ అనేవి కేటాయించాలి. డెఫినెట్గా ఉమెన్కి 33% ఆఫ్ ద పోస్ట్ అనేవి ఖచ్చితంగా కేటాయించి తీరాలి. ఓకే,
సో ఉమెన్ ఈ ఆపర్చునిటీని 100% యూటిలైజ్ చేసుకోండి. దేర్ ఇస్ హారిజాంటల్ రిజర్వేషన్ ఎక్స్టెంట్ ఆఫ్ 33%, 33 1/3% అనమాట. సో ఈ ఒకసారి ప్యాటర్న్ చూద్దాం. ఈ ప్యాటర్న్ అనేది మీ మైండ్లో ఇంప్రింట్ అయిపోవాలన్నమాట, అలా ముద్ర పడిపోవాలి. ఈ పేజీలని ప్రింట్ తీసుకొని తెచ్చుకుంటే మీకు మీ వాల్ మీద అంటించేసుకోండి ఈ ప్యాటర్న్, సిలబస్ ఇవన్నీ కూడా. సో మనం ప్యాటర్న్ చూసినట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామ్, దీన్ని మాత్రమే ఇప్పుడు ఇమీడియట్గా ఫోకస్ చేయండి. అప్పుడప్పుడు ఆన్సర్స్ అనేవి మెల్లమెల్లగా చూడండి, కానీ అంత స్ట్రెస్ అవ్వద్దు. మెయిన్స్ కోసం ప్రిలిమ్స్ మీదే ఫోకస్ చేయండి. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే, ఎన్ని పేపర్స్ ఉన్నాయంటే 2 పేపర్స్ ఉన్నాయి. 2 పేపర్స్ ఉన్నాయి కదా. 2 పేపర్స్లో మనకి పేపర్ 1 తీసుకున్నట్టయితే 4 సెక్షన్లు ఉన్నాయి. ఒకటి హిస్టరీ అండ్ కల్చర్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఐఆర్, తర్వాత ఎకానమీ, జాగ్రఫీ. ఇలా పేపర్ 1 ఇది. పేపర్ 1లో 4 సెక్షన్లు ఉన్నాయి. ప్రతి సెక్షన్కి 30 మార్కులు. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఈ 3 కలిపి ఉంటాయి. 30 మార్క్స్. చాలామంది ఏపీ హిస్టరీ ఉందా అని అడుగుతున్నారు. ఏపీ హిస్టరీ మనకి ప్రిలిమ్స్లో లేదు, ఎవరు కూడా అది చదవద్దు. పేపర్ 1 వచ్చేసి 120 మార్క్స్కి ఉంటుంది. 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మినిట్సే ఇస్తారనమాట. ఓకేనా? 120 మార్క్స్, 120 క్వశ్చన్స్ అండ్ 120 మినిట్స్. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్, పార్ట్స్, అమెండ్మెంట్స్ ఇవన్నీ కూడా మనకు అడుగుతారనమాట. పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది, పార్లమెంట్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవి, ఇవన్నీ కూడా మీకు అడగడం జరుగుతుంది. సోషల్ జస్టిస్ వీటిల్లో క్వశ్చన్స్ రావు, పాలిటీ ఒకటే చదువుతా సరిపోద్ది అని అనుకుంటారు చాలామంది. సోషల్ జస్టిస్ కూడా ఇన్ డీటెయిల్డ్ వెళ్ళి రైట్స్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత ఉమెన్కి సంబంధించి ఏ చట్టాలు ఉన్నాయి, ఉమెన్కి సంబంధించి ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి ఇందులో సోషల్ జస్టిస్లో కవర్ అవుతాయి అన్నమాట. ఇవి కూడా చదువుకోవాలి. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మన నైబర్హుడ్ కంట్రీస్ ఏ ఉన్నాయి, వాటితో సంబంధాలు ఎలా ఉన్నాయి, వాటితో ఏ డీల్స్ రెడీ చేసుకున్నారు, వాటితో ఏ ప్యాక్ట్స్ ఉన్నాయి, ఏ ఒప్పందాలు ఉన్నాయి, ఏ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. సో ఇదంతా కలిపి 30 మార్క్స్ అనమాట. మీకు ఇది ఒక్కటే 30 మార్క్స్ కాదు, ఓన్లీ పాలిటీ ఒకటే చదివితే సరిపోదు. ఇవన్నీ కూడా మీకు ఇన్ డీటెయిల్డ్గా మన క్లాసెస్లో కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ కవర్ చేయడం జరుగుతుంది. ఎకానమీకి వచ్చేసి ఏపీ ఎకానమీ ప్లస్ ఇండియన్ ఎకానమీ రెండు కూడా మనం చదువుకోవాలి. ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ రెండు కూడా మనం చదవాలి. ఇండియన్ ఎకానమీ మరియు ఇండియన్ బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్ అండ్ ఏపీ ఎకనామిక్ సర్వే ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. మనకి ఏపీ ఎకానమీలో అంత ఎక్కువ సిలబస్ లేదు, తక్కువ సిలబస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ బైఫర్కేషన్ చట్టం ఎక్కడ కూడా మనకి ఇందులో ప్యాటర్న్లో మెన్షన్ చేయకపోవచ్చు, కానీ బైఫర్కేషన్ చట్టం అనేది మనకి ప్యాటర్న్లో ఎక్కడ మెన్షన్ చేయకపోవచ్చు, కానీ బైఫర్కేషన్ యాక్ట్ ఇన్ డీటెయిల్గా మనకి అడిగారు అనమాట. షార్ట్గా ఇది మీరు చదువుకొని తీరాలి. ఓకేనా? నెక్స్ట్ బైఫర్కేషన్ యాక్ట్ ఇన్ డీటెయిల్గా మనకి ఏపీ ఎకానమీలో ఇచ్చేసారనమాట. సో వాటిలోంచి హెఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి పేపర్ 2కి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో ఈ పేపర్ 2లో మొత్తం 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే కంప్లీట్ అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్లస్ సైకలాజికల్ ఎబిలిటీస్, ఇవన్నీ కలిపి మనకి 60 మార్కులు. ఇవి ఎవరు కూడా మిస్ చేయొద్దు. కొన్ని ఈజీ, అందరూ పెట్టే వీటిని కరెక్ట్గా పెట్టాలి. ఇవి అందరూ ఈజీగా చేస్తారు. వీటి మీద ఫోకస్ చేసి రోజుకి 1 or 2 అవర్స్ వీటికి కేటాయించి అన్ని టాపిక్స్ని క్షుణ్ణంగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ 60 మార్క్స్ ఎవరు కూడా వదలొద్దు. ఓకే, ఇది ఏ అనమాట పార్ట్. ఇక్కడ వరకు 60 మార్క్స్. సైకలాజికల్ మెంటల్ ఎబిలిటీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏ అనమాట ఇందులో మళ్ళీ. ఓకే,
సో నెక్స్ట్ బి వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది మనకి 30 మార్కులు. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంకో 30 మార్క్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మేజర్ ఫోకస్ మనకి డిసీజెస్ మీద క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, హెల్త్ సెక్టర్, ఐటీ సెక్టర్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్, ఇవన్నిటి మీద క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతాయి అన్నమాట. కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి అడుగుతూ ఉంటారు. డిఫరెంట్వి మనకి అడుగుతూ ఉంటారనమాట. సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. ఈ సిలబస్ అంతా కూడా ఈజీగా మనం ఫినిష్ చేసుకోవచ్చు ఇన్ టైంలో. బట్ యూ హ్యావ్ టు బీ వెరీ రిలీజియస్ అనమాట. అంటే మీరు ప్రతి క్షణము డెడికేషన్తో చదువుకోవాలి. చాలామంది చెప్తున్నారు 20 గంటలు 15 గంటలు, ఇదంతా కాదు. మీకు ఆ గోల్ ఉంటే, మీలో ఆ ఫైర్ ఉంటే మీ టైం ఒక్క క్షణం కూడా మీరే వేస్ట్ చేయరు. ఆ ఫైర్ ఏంటి, నా కాజ్ ఏంటి, అసలు నేను ఎందుకు చదువుతున్నాను, ఎందుకు పట్టుకున్నాను ఈ గ్రూప్ 1 అనేది మీరు ఫిక్స్ అయితే ఎవ్వరు ఎన్ని గంటలు చదవాలి, 20 గంటలు చదవాలి, 15 గంటలు చదవాలి అని గంటలు లెక్కేసుకునేది ఇంక ఉండదన్నమాట. గంటలు లెక్క వేయలేరు కూడా. సో ఆ ఫైర్ అనేది మీలో ఉంటే ప్రతి నిమిషాన్ని మీ సిలబస్ కంప్లీషన్ వైపే అది నడిపిస్తుంది. సో అసలు ఎందుకు పట్టుకుంటున్నాను నేను ఈ గ్రూప్ 1, అలాంటి వాళ్ళే పట్టుకోండి. ఒక మంచి ఫైర్ అండ్ ఒక ఉద్దేశం, ఒక ఎయిమ్తో ఉన్న వాళ్ళే దీన్ని పట్టుకోండి. సరదాగా వచ్చాము ఏదో రాస్తామంటే అలాంటి వాళ్ళకి వద్దు. సీరియస్గా మేము కూర్చుంటాం, 3 months మేము కూర్చోగలం అనుకుంటే మా సపోర్ట్ 100% ఉంటుంది. మీ చేత 100% ప్రిలిమ్స్ క్లియర్ చేయించి మెయిన్స్లో కూర్చోబెట్టే బాధ్యత మాది. ఓకే, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు పేపర్ని ఎలా అప్రోచ్ అవ్వాలో చాలా మందికి తెలియదు అనమాట. దే ఫేస్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. ఈ డిఫికల్టీస్ వల్ల నచ్చినన్ని క్వశ్చన్లు పెట్టేస్తుంటారు. ఏ క్వశ్చన్లు పెట్టాలి, ఏ క్వశ్చన్లు రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఏ క్వశ్చన్లు గెస్ చేయాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి, ఇవన్నీ కూడా మన కోర్సులో చెప్పడం జరుగుతుంది అనమాట. సో మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ తెలుగు, ఇంగ్లీష్ అనేవి క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. జస్ట్ క్వాలిఫై అయితే చాలు. లాంగ్వేజ్ పేపర్స్ అవి మనకి టోటల్గా మెయిన్స్లో 5 పేపర్స్ ఉంటాయి అన్నమాట. పేపర్ 1 జనరల్ ఎస్ఏ పేపర్ ఉంటుంది. ప్రతి పేపరు కూడా 150 మార్కులకు ఉంటుంది. రెండో పేపర్ వచ్చేసి హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఈ రెండింటికి సంబంధించి ఉంటుంది. పేపర్ 3 పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్, వీటి మీద ఉంటుంది. ఎకానమీ మీద టోటల్ పేపర్ 4 ఉంటుంది. పేపర్ 5 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్. ఇవన్నీ కూడా 5 పేపర్స్ కదా, 5 పేపర్స్ ఇంటూ 150 మార్క్స్ టోటల్ వచ్చేది ఇదనమాట. ఓకేనా, 750 మార్క్స్కి మనకి మెయిన్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఒక ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే గ్రూప్ 1 అనేది ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు. ఎవరైనా సరే స్ట్రాంగ్గా ఉండి నేను గ్రూప్ 1 క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వండి. దీంట్లో మీకు కంప్లీట్ ఒక యాక్షన్ ప్యాక్డ్ కోర్సు అతి తక్కువ ప్రైస్లో మీకు అందించడం జరుగుతుంది. ఫ్రీ కంటెంట్ చూడండి, ఫ్రీ వీడియోస్ చూడండి. యాప్లోకి వెళ్ళి ఫ్రీ వీడియోస్ చూసి కంటెంట్ క్వాలిటీ నచ్చితే అప్పుడు మీరు ప్రిఫర్ చేయండి. ఎన్రోల్ అవుదాం అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కదానికే ఉంటుంది. దీన్ని మేము బలంగా నమ్ముతాం, మీరు కూడా నమ్మండి. ఖచ్చితంగా మీరు గ్రూప్ 1 క్లియర్ చేసి తీరుతారు. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.